ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 10వ తరగతి ప్రశ్నాపత్రాల పునఃపరిశీలనలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి. అంతేకాకుండా విద్యార్థుల భవిష్యత్తుతోటి ఆటలాడుకునే విధంగా ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోంది. ఎస్పెషల్లీ నారా లోకేష్ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన్ని పదవి నుంచి తప్పించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏకంగా చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే 10th క్లాస్కి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాల రీవాల్యుయేషన్లో అసలు ఏం జరిగింది అంటే గతంలో ఎప్పుడు ఇలాంటి రీవాల్యుయేషన్ జరగలేదా, ఈ వాల్యుయేషన్కి సంబంధించి గతంలో ఎప్పుడు తప్పులు దొరలేదా, నిజంగా దీనికి ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రి కావచ్చు, అంతేకాకుండా విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు చేసినటువంటి తప్పేంటి, సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో నారా లోకేష్ పొలిటికల్గా ఆయనకి ప్రమోషన్ వస్తూ ఉండడం కావచ్చు, అంతేకాకుండా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకి చరిష్మా పెరుగుతూ ఉండడంతో ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరిని మాత్రమే టార్గెట్ చేసింది. అందులో ఒకరు పవన్ కళ్యాణ్ అయితే రెండో వారు నారా లోకేష్. చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళిద్దరే ఫ్యూచర్ పొలిటీషియన్స్గా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పందా మార్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్కి సంబంధించినటువంటి ఏ అంశం వచ్చినా సరే వదిలిపెట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదు. సో పక్కన ఇప్పుడు నా వీడియో పక్కన కొన్ని డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే 10th క్లాస్కి సంబంధించి వీళ్ళు ఏ విధంగా 10th పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది అనే దానికి కొన్ని ఉదాహరణలు మనం చూడొచ్చు. ఎందుకంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో 10th క్లాస్కి సంబంధించినటువంటి రీవాల్యుయేషన్ జరిగింది. ఆ సందర్భంలో కూడా భారీ ఎత్తున చాలామంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఇది ఒక తంతులాగా జరిగేటటువంటి కార్యక్రమమే. ఎందుకంటే వచ్చినటువంటి మార్కులకి వస్తాయనుకున్నటువంటి మార్కులకి మధ్య వ్యత్యాసం ఉంటే ఖచ్చితంగా విద్యార్థులు తమ అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు ఈ రీవాల్యుయేషన్కి దరఖాస్తు చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క పేపర్కి 1000 రూపాయలు ఎంతో ఫీజు కట్టి చేసుకోవడం అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఇప్పటికిప్పుడు ఏదో 10th క్లాస్కి సంబంధించి రీవాల్యుయేషన్లో భారీగా దరఖాస్తులు చేసుకున్నారు, లేకపోతే ఈ భారీగా చేసుకున్నటువంటి వాటిలో భారీగా వ్యత్యాసాలు ఉన్నాయి. సో ఇలాంటి రకరకాలైనటువంటి విమర్శలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి దీని మీద ఒక రాజకీయం చేస్తుంది అనేటటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో నా దగ్గర ఉన్నటువంటి కొన్ని వివరాలు మీకు చెప్తాను. 2022లో కూడా అంటే 2022 అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో రీవెరిఫికేషన్కి దాదాపు 41,495 మంది, అలాగే రీకౌంటింగ్ 199 మంది, అంటే మొత్తం 41,694 మంది విద్యార్థులు తమ పేపర్లని రీవాల్యుయేట్ చేయాలని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇందులో 8,235 పేపర్లు అంటే కేవలం 20%, అంటే దాదాపు 20% వరకు పేపర్లలో వచ్చినటువంటి మార్కులకి రీవాల్యుయేషన్ తర్వాత వచ్చినటువంటి మార్కులకి మధ్య వ్యత్యాసం కనిపించినటువంటి పరిస్థితి. అలాగే 2023 అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సందర్భంలో 10th క్లాస్కి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలని దిద్దినటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా దాదాపుగా 61,887 పేపర్లను అప్పుడు రీవాల్యుయేట్ చేసినటువంటి పరిస్థితి. దాంట్లో 10,987 పేపర్లు అంటే 18% వరకు కూడా మార్కుల్లో వ్యత్యాసం కనిపించింది. అంటే వచ్చినటువంటి మార్కులకి రీవాల్యుయేట్ చేసినటువంటి మార్కులకి మధ్య 18% వరకు కూడా తేడాలు వచ్చినటువంటి పరిస్థితి. 2024 సో నాకు తెలిసి 10th క్లాసు పరీక్షలు అప్పుడు ఫలితాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. సో వాళ్ళ హయాంలోనే 2024 పేపర్లు కూడా దిద్దినటువంటి పరిస్థితి. సో ఆ సందర్భంలో కూడా దాదాపు 55,930 మంది విద్యార్థులు ఈ పేపర్లని రీవాల్యుయేషన్కి దరఖాస్తు చేసుకున్నారు. అందులో 9,231 పేపర్లలో వ్యత్యాసం కనిపించిన పరిస్థితి, అంటే 17%. అంటే 2025 అంటే ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా 66,363 పేపర్లని ఈసారి రీవాల్యుయేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో మార్కుల వ్యత్యాసం కనుక్కుంది 11,175 పేపర్లలో వచ్చిన మార్కులకి, అలాగే రీవాల్యుయేట్ చేసిన తర్వాత మార్కులు మారాయి. ఇది 18%. అంటే 17 నుంచి 20% వరకు ప్రతి సంవత్సరం కూడా పేపర్లు రీవాల్యుయేషన్ చేసేటటువంటి సందర్భంలో ఖచ్చితంగా వ్యత్యాసం కనిపిస్తుంది. దరఖాస్తు చేసుకున్న దానికి మార్కులకు వ్యత్యాసం ఉన్నటువంటి మార్కులు ఏవైతున్నాయో వీటిని సరిపోలిస్తే 17 నుంచి 20% ఉంది. 2022లో 20% కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి అప్పుడు గగ్గోలు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ఆరోపణలు చేస్తుంది, విమర్శలు చేస్తుంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో పూర్తిగా వివరాలను కూడా మనం చూస్తాం. మన దగ్గర మొత్తం డేటా అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. కేవలం నారా లోకేష్ టార్గెట్గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందేమో అనేటువంటి విమర్శల ఆరోపణలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది.